ఈ మాసంలో గత వారాల్లో నైజీరియా దేశానికి వెళ్ళొచ్చాము. నిజంగా మేము ఆత్మీయంగా చాలా ఆశీర్వాదాన్ని అక్కడ పొంది వచ్చాము. మీకు గతంలో కూడా నేను చెప్పాను, 3 కిలోమీటర్లు పొడుగుంటుంది చర్చి, 3 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. అంత పెద్ద చర్చి, చాలా అద్భుతంగా అక్కడ పరిచర్య జరుగుతుంది. దైవజనులు అడోబాయ్ గారని దైవ సేవకులు అద్భుతంగా అక్కడ సేవను నిర్వహిస్తూ ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు ఆ సభల్లో పాలు పంపులు పొంది చక్కగా ప్రార్థనలు ఏకీభవించి గొప్ప దైవాశీర్వాదం పొందుకున్నారు. నిజంగా కొన్ని విషయాలు చెప్తుంటే నమ్మలేరేమో అనిపిస్తుంది. నమ్మలేని నిజాలు అంటారు కదండి, అట్లా అక్కడ ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నేను చూస్తూ వచ్చాను. మేము 5 o'clock అట్లా ప్రార్థనకి వెళ్తే 5ంటికి మొదలైన ప్రార్థన, 5ంటికి చర్చిలోకి వెళ్ళాము. మరలా చర్చ్ నుండి బయటకు వచ్చేసరికి మరుసటి రోజు సాయంత్రం 5ంటికి చర్చిలో ఎంటర్ అయ్యాము. మరలా చర్చ్ నుండి బయటకు రావడానికి మరుసటి రోజు 6ంటికి బయటకు వచ్చాము. ప్రైజ్ లార్డ్. నిజంగా అద్భుతం అవన్నీ కూడా. మరి ఆ సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి. ప్రార్థనలు, ఆరాధనలు, స్తుతి ఆరాధనలు, వర్తమానాలు, ప్రజలు ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం. మరుసటి రోజు సాయంత్రం, ఈరోజు సాయంత్రం 5ంటికి వెళితే మరుసటి రోజు 5, 6ంటికి బయటకు వచ్చాం ఆ చర్చిలో నుండి. అంత అద్భుతంగా అక్కడ ప్రార్థనలు జరుగుతుంది. నిద్రపోవడాలు కానీ, సెల్ ఫోన్ పట్టుకొని చెడ్డ స్వభావం. సో నేను ప్రార్థన చేస్తున్నాను, మనం మారాలి. ప్రైజ్ లార్డ్. మీరు కాదు, మనం. ఎవరు మారాలి? మనమందరం మారాలి. వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ, వేదిక కింద ఉండేవాళ్ళు కానీ మారాలి. మనకు చెడ్డ బుద్ధి అని తెలుసండి. ఆరాధన జరుగుతుంటే సెల్ ఫోన్ ఒకటి తీసుకుని ఇటు తిప్పుతూ ఉంటాం, పెద్ద కెమెరామెన్ అయినట్టు. దరిద్ర పనులన్నీ మీరు మానాలి. ఫోన్ ఉంటే తప్పలేదు, ఫోను జేబులోనైనా ఉండాలి, బ్యాగ్లోనైనా ఉండాలి, అంతే. సో ప్రార్థనలో ఉంటే మంచిది. ఎందుకంటే అక్కడ ఎంతో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తారు. సమర్పణ, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఆరాధన, దేవుని వాక్యానికి వాళ్ళు ఇచ్చే విలువ, దైవ సేవకులకు వాళ్ళు ఇచ్చే విలువ, అవన్నీ నిజంగా అద్భుతం, ఆశ్చర్యం. చాలా ఆశీర్వాదకరంగా అక్కడ ప్రార్థనలు చూసుకొని మేము వచ్చాం. మాకైతే ఆశీర్వాదం అనిపించింది. వాస్తవంగా చర్చి కెపాసిటీ వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే 1,20,00,000 మంది కూర్చోవచ్చంట ఆ చర్చిలో. 1,20,00,000 మంది అంత పెద్ద చర్చి నిర్మించుకున్నారు. అంటే ఆదివారం అంతమంది వస్తారని కాదు, స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్, ఇట్లా సభలు, గుడారాల పండగలాగా జరుగుతుంది కదండి. అలాంటి సందర్భాల్లో 1,20,00,000 మంది కూర్చోగలిగినంత కెపాసిటీ ఉన్న చర్చి. ఆ మహానుభావుడు దైవజను నోట ఎక్కడైనా మా చర్చికి ఇంతమంది వస్తారని కానీ, ఏంటండి నాకు ఇన్ని సంఘాలు, 12,000 సంఘాలు ఉన్నాయంటే వాళ్ళకి ఇన్ని సంఘాలు మాకు ఉన్నాయని కానీ, మాకు ఇంతమంది సేవకులు ఉన్నారని కానీ, ఎక్కడైనా ఆయన నోటు నుండి ఆ మాట వస్తుందేమో అని ఎదురు చూసాము. పొరపాటున ఆ మాటలు చెప్పలేదండి. ఆయన చెప్పిందంతా ప్రభు గురించి, యేసయ్య ప్రేమను గురించి, ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన చేసే ఆశ్చర్యాల గురించి. సో మనం ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలని మనకు లోకలు అంటూ ఉంటారు. నిజమే, దేవుని సేవలో ఒదిగిపోయిన ఆ భక్తి కలిగిన దైవజనుడు. సరే, వారి దగ్గరికి వెళ్ళి రావడం నిజంగా నాకైతే పర్సనల్గా చాలా ఆశీర్వాదం అనిపించింది. సో అక్కడ పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ గొప్ప ఉజ్జీవాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆత్మతో సత్యమతో ఆరాధిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప అభిషేకం మన దేశంలో లేదని నేను అనట్లేదు. మన దేశాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరింతగా మన ప్రజలకి దైవ భయం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం చెప్తూనే ఉంటారు సేవకులు, తిరిగి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అలవాటు అయిపోయింది కొంతమంది. సో అవన్నీ కూడా తగ్గించుకొని క్రమశిక్షణ నేర్చుకుంటే మంచిదని దైవజనులు యేసన్ గారు మనకు మంచి క్రమశిక్షణ నేర్పించారా లేదా? ఎస్ సార్, నో, నేర్పించారు కదా. కానీ కొందరు పనికి మాల అలవాట్లు, ఈ మధ్యకాలంలో వచ్చిన అలవాట్లు కొన్ని ఉంటాయి కదండి. అంటే ఆ రోజులు పెద్దగా ఫోన్లు అవన్నీ లేవు. ఇప్పుడు ప్రతి పిచ్చోడి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. అది పెద్ద విశేషమేం కాదు. బయట అడుక్కునే వాళ్ళు రాడు కూడా ఫోన్ చేసి అక్కడ చూడలేదండి, లేచి తిరిగేవాళ్ళు, నడిచే. మరి వాళ్ళకి వాష్రూమ్కి రాదా అని నాకు అనిపించింది అసలు. అంటే వాళ్ళంతా క్లియర్ చేసుకొని వచ్చేస్తున్నట్టున్నారు ఒకేసారి, పొద్దాక తిరిగే పని లేకుండా. అట్లా కంప్లీట్గా ఉండిపోయారు అంతే. ప్రైజ్ ది లార్డ్. మరి మీ సంగతి ఏంటి పాస్టర్ గారు అన్నారేమో. మేము ఒకసారి కిందకి వెళ్ళొచ్చాము, ఎందుకంటే మాకు అలవాట్లేదు కదా అంతంతసేపు. సో నేర్చుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి. భారతదేశంలో కూడా దేవుడు అలాంటి ఘనమైన కార్యాలు జరగాలి.
మనం కూడా లక్షల మంది, కోట్ల మంది కూర్చొని మందిరాలు నిర్మించాలంటే మరి కోట్ల మంది ఆత్మల దేవుడు మనకి ఇవ్వాలి. ఆమె 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి భారతదేశంలో. ఆమె ఆ 130 కోట్ల మందిలో కనీసం మన పరిచయకు దేవుడు ఒక 10 కోట్లు ఇవ్వకూడదా? డబ్బు కాదు 10 కోట్లు డబ్బు కాదు, ఏంటండి ఆత్మల్ని. 130 కోట్ల మందిలో ఓ 10 కోట్ల మందిని మన పరిచయకు దేవుడు ఇవ్వకూడదా? ప్రైజ్ లార్డ్. దేశమంతా మనం ఇయర్లీ వన్స్ కలుసుకున్నప్పుడు కనీసం ఏంటండి 1 కోటి మంది, ఏంటండి 10 కోట్ల మంది కూర్చొని ఆరాధన చేస్తే ఎలా ఉంటుంది?